అందరికీ నమస్కారం. పద్య సౌరభం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం శ్రీ భాగ్యరెడ్డి వర్మ గారి వెట్టి మాదిగ కథను విందాం. నిజాం పాలనా కాలంలో తెలంగాణ గ్రామీణ ప్రాంతాలు జాగీర్దార్, పటేల్, పట్వారీ వ్యవస్థల కింద నలిగిపోయాయి. ఆ కాలంలో శ్రమదోపిడికి నిలువెత్తు నిదర్శనమైన వెట్టి చాకిరి తెలంగాణ గ్రామాల్లో సర్వసాధారణంగా కనిపించేది. అన్ని కులాల వారు గ్రామ పెత్తందారులకు వెట్టి చాకిరి చేయాల్సి ఉండేది. వెట్టి అంటే ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఉచితంగానే పని చేసి పెట్టడం. అందులోనూ తమ పనులన్నింటినీ వదులుకొని పెత్తందారులకు తప్పకుండా పని చేసి పెట్టాల్సి వచ్చేది. గ్రామంలో తాము తప్ప మిగిలిన వాళ్ళంతా కేవలం తమ సేవ కోసమే పుట్టారని, వాళ్ళు బతకాలంటే ముందు తమకు సేవ చేయాలనే భావన గ్రామ పెత్తందారుల్లో బలంగా ఉండేది. అలాంటి వెట్టి చాకిరికి బలైపోయిన ఒక మాదిగ సోదరుని వృత్తాంతాన్ని శ్రీ భాగ్యారెడ్డి వర్మ గారు వెట్టి మాదిగ కథ ద్వారా తెలియజేశారు. భాగ్యారెడ్డి వర్మ గారు తెలంగాణ తొలితరం దళిత కవి, అభ్యుదయవాది. చదువు వల్లనే దళితుల జీవితాల్లో మార్పు వస్తుందని బలంగా నమ్మి అందుకు కృషి చేసినటువంటి వ్యక్తి. జగన్మిత్ర మండలి, అహింసా సమాజం వంటి సంస్థల ద్వారా దళితుల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు. వెట్టి మాదిగ కథను శ్రీ భాగ్యారెడ్డి వర్మ గారు సరళ గ్రాంథికంలో రాశారు. విందాం. వెట్టి మాదిగ కథ. పోలీసు పటేలకు రామిరెడ్డి గ్రామ చావడిపై కూర్చొని ఉండెను. అతడేదో తొందర పనిచే మనోవైకల్యము గలవాని వలె కనపట్టుచుండెను. రామిరెడ్డి గ్రామమునందు పలుకుబడి గల రెడ్డి కుటుంబమున జన్మించెను. ఈతనికి సుమారు 200 ఎకరముల భూమి గలదు. దీనివలన సంవత్సరమునకు ఇంచుమించు 500-600 ఆదాయం వచ్చును. మన రెడ్డిగారికి తెనుగునందును ఉర్దూ భాషయందును కొంత జ్ఞానము కలదు. అయినను వాక్పటిమలో నీతన్ని సరిపోలు పోలీసు పటేన్లు అరుదుగానుందురు. గ్రామములో ఒకనితో ఇంకొకనికి కలహములు కలిగించుటయందు ఇతనికి పెట్టింది పేరు. గ్రామములో రెడ్డిగారిని మనసారా దూషించని వారు లేరని చెప్పినా తప్పు కాదు. అయినను వీరికి జంకియో లేక వారితో నేదేనీ పని గలుగునో అనియో అందరూ వీరిని గౌరవభక్తులతో జూతురు. రెడ్డిగారితో కించిద్విరోధమెవరికైనా గలిగేనా అతడు ఆచటి నుండి వేరొక గ్రామమునకు లేచిపోవలసినదే. లేనిచో అతడు కష్టనష్టముల పాలగుటయేగాక కొద్ది దినములలోనే ఏదేనీ నేరము క్రింద న్యాయస్థానమునకు ఈడవబడి నేరారోపితుడై శిక్షకు పాత్రుడైనా కావలియును, లేదా దండుగల పాలై అన్నమో రామచంద్ర అను సప్తాక్షరి మంత్రోపాసననైనా చెయ్యవలయును. ఈ కారణము వలననే చెండశాసనుడగు రామిరెడ్డి గారిని గ్రామ ప్రజలకు భయము. రామిరెడ్డి గారికి అత్యవసరమైన కార్యముపై 3 ఆమడ దూరంపైనున్న అతని బంధువుని ఇంటికి ఉత్తరము పంపవలసి ఉండెను. తలారిని ఊరివంతు మాదిగను పిలుచుకొని వచ్చుటకై పంపెను. కానీ తలారి రిక్తహస్తములతో వచ్చి వంతు మాదిగ వానికి ఈరోజు ఆవశ్యక కార్యము కలుగుటచే రాజాలనని రెడ్డిగారితో నుడివెను. ఇది వినగానే రెడ్డిగారు తోక త్రొక్కిన కాల భుజంగము వలె క్రుద్ధుడై, ఏమీ వంతు మాదిగనుకు ఆవశ్యకమైన పని గలదా? నా పని ఎవ్వరు చేయుదురు? నీ తాతనా లేక నీ ముత్తాతనా? నీకు బుద్ధి లేదు. తుచ్చుడగు మాదిగవానిని పిలుచుకొని రాక ఇంకనూ సిగ్గులేక నాతో చెప్పుచున్నావా? నీకింతయైనను సత్తువ లేదా? అనుచు పాదముననున్న చెప్పు నూడదీసి తలారిని కోపమడుగు వరకు మోది 5 నిమిషములలో మాదిగవాడు రాకున్నా నీ ప్రాణములు తీసేదనని బెదిరించెను. తలారియు పటేలుగారి ప్రతాపమెరుగువాడుటచే కిక్కురు మనక మాదిగవాడ దారిబట్టెను. పటేలుగారికి క్రోధముడుగక ఇట్లు తిట్టనారంభించెను. ఏమీ మాదిగవానికి ఆవశ్యక కార్యమా? ఇక్కడ సర్కారు పనినెవ్వరు చేతురని తలంచెను. నేడు రేపటి కాలమే మారినది. మాదిగలకు కూడా కన్నులు నెత్తికెక్కి క్రిందు మీదు కానరాకుండానైనవి. రేపే వీరి పని పట్టించెదను. ఈసారి వీరి మాన్యమును జప్తి చేయించకున్నా నేను రామిరెడ్డినే కాదు. ఇప్పుడు అదేమి విచిత్రకాలమో కానీ సర్కారైన అందరికీ నిర్లక్ష్యమే కలిగినది. పాపము వారిని ఎందుకు కష్టపెట్టవలనని దయతలిచిన వారు నెత్తికెక్కిపోవుచున్నారు. అందుకనే పెద్దలు చెప్పుతో నలుగరాచవలయునని చెప్పిరి. వెట్టంటే వీరికి కష్టమట. వీరిని ఊళ్ళో ఉండనిచ్చినదెందుకో? వీరికి రైతులతో బిచ్చము బలిపిట్టించేదెందుకో?
ఇంట్లో కూర్చొని దొరలవలే తినుటకు కాబోలు. ఇంక నా ప్రతాపము చూపింతును, వీరల కొంపలు నాశనము చేతును, ఎవ్వరడ్డము వచ్చెదరో చూచెదనుగాక. కార్తీక మాసము 6 నెలలు కష్టపడి గింజలు పండించుకొని 4-5 నెలల వరకు కలియో గంజియో త్రాగుదమని ఉవ్విల్లూరుచు పండించిన ధాన్యపు కుప్పలను కొట్టుకొను సమయము. బొక్కెనలకు తొండములిచ్చి వ్యవసాయమునకు కావలసిన ఇతర పరికరములను నొసగి మీదు మిక్కిలి భూకామందుతో కలిసి రాత్రింబగళ్ళు పనిచేసిన వెట్టి ఫలితమిప్పుడే తేలగలదు. ఆ దినమున మాదిగ మల్లడు వంతుపోవలసి ఉండెను. కానీ నాడే అతడు వెట్టి చేసిన భూకామందు కుప్పలు కొట్టుచుండెను. అందుచే మల్లడు సంకటమున చిక్కెను. ఒకవేళ వెట్టి పనికి పోయినచో గవ్వ లాభముండకపోవుటయేగాక రావలసిన బిచ్చములో తచ్చగును. వెట్టి మానినచో పాషాణ హృదయుడగు పటేలుగారి క్రోధాగ్నికి ఇంధనము నగుదునని జంకు. ఇట్లు చింతించుచు పటేలుగారిని బ్రతిమాలుకొని నేటికి ఇంకొకరిని తోలుట కొప్పించుటకునై పటేలుగారి సన్నిధానమునకు పోవుటకునై ప్రయాణమయ్యెను. ఇంతలోనే తలారి కోపగార్నిత నయనములతో వచ్చి మల్లనిని తిట్టుచూ కొట్టుచూ పటేలుగారి కడకు ఈడ్చుకొని పోజొచ్చెను. అధైర్యుడును న్యాయశాస్త్రమన ఏమో ఎరుగనట్టియు మన మల్లడు ఎవరి ధైర్యము చూచుకొని తలారిని ఎదిరింపగలడు? పటేలుగారు ఇతనిని చూచుటయే తడవుగా చేతిలోని కర్రను సవరించుకొని మల్లనిపై బడెను. మల్లడేమైనా మరలా కొట్టగలడా అను ధైర్యంతో అతడు చేతులు నొప్పి ఎత్తు వరకు మర్దించెను. ఎంత కొట్టినను పాపం మల్లడు నోరైనా ఎత్తలేదు. తుదకు మల్లడు దెబ్బల కాగలేక స్పృహ తప్పి పడిపోయెను. నెత్తిపైన బలమగు గాయము తగిలెను. నెత్తురు వరదలై ప్రవహింపదొడగెను. నెత్తురును కనులజూచిన తోడనే పటేలుగారి కోపము శాంతించెను. అంతనాతడు తలారితో తన భృత్యులనిద్దరినీ పిలిపించి మల్లనిని ఇంటి వద్ద విడిచి రమ్మనెను. వారును శవాకారముగానున్న అతనిని ఇంటికి కొనిపోయిరి. సుమారు 5-6 నెలల వరకును మల్లడు వ్యాధిపీడితుడై కూర్చున్న చోట నుండి లేవలేనివాడై పడియుండెను. ఇన్ని దినములను తిండిలేక కట్టబట్టలేక ఆలుబిడ్డలు కృషించియుండెరి. ఇది ఎంతయో కనులారా జూచుచుండెడి పటేలుగారొక కాని సహాయమైనా చేయలేదు. రామిరెడ్డి ఎంత కఠినాత్ముడో పాఠకులే గ్రహించవలెను. ఇట్టి పటేన్లు దేశమునందు ఇంకెంతమంది గలరో ఊహించుకొనుడు. ఇది భాగ్యారెడ్డి వర్మగారు రాసిన వెట్టి మాదిగ కథ. 1932 ఆగస్టులో భాగ్యనగర పత్రికలో అచ్చైనటువంటి ఈ కథ ద్వారా ఆనాటి తెలంగాణ ప్రాంతపు గ్రామీణ సమాజాన్ని తెలుసుకోవడానికి చాలా అవకాశం ఉంది. గ్రామాల్లో భూకామందులకు కూడా వెట్టి చేయాల్సిన పరిస్థితి ఉండేది. అయితే భూకామందులు కొంతవరకు వెట్టి చేసిన వారికి ప్రతిఫలాన్ని ఇచ్చేవారు. కానీ ఆ గ్రామాన్ని పరిపాలించే పోలీస్ పటేళ్ళు, మాలీస్ పటేళ్ళు వెట్టి చేయించుకొని కొంచెం కూడా పరిహారం ఇచ్చేవారు కాదు. అందులోనూ వెట్టి చేయడంలో ఏమాత్రం తప్పు జరిగినా ఆలస్యమైనా చాలా భయంకరంగా శిక్షించేవారు. ఇక్కడ ఈ కథ ద్వారా మనకు ఆ గ్రామ పోలీస్ పటేల్ అయినటువంటి రామిరెడ్డి తన పనిలో కొంచెం అందుకు చెప్పుకోవడానికి కనీస అవకాశం కూడా ఇవ్వకుండా ఒక వ్యక్తి చనిపోయేటట్టుగా కొట్టడం అనేటువంటిది వారి రాక్షసత్వాన్ని తెలియజేస్తుంది. అట్లాగే మనుషులకు ఉండే కనీస సాధారణ హక్కుల గురించి ఆనాటి గ్రామీణ సమాజానికి ఎంతమాత్రమూ తెలిసేది కాదని, వారు ఏనాడు హక్కుల గురించి అడగడం కానీ పోరాడడం కానీ నాటి నిజాం పాలనలో భూస్వామ్య వ్యవస్థలో ఉన్న గ్రామాల్లో జరగడం అనేది ఊహించసాధ్యం కాని అనే అంశం ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. ఈ కథలో ఒకచోట పోలీస్ పటేల్ అయినటువంటి రామిరెడ్డి ఇది ఏమి విచిత్ర కాలము, సర్కారుని అందరికీ నిర్లక్ష్యమే కలిగింది, వారిని ఎందుకు కష్టపెట్టవలనని దయతలిచిన వారు నెత్తికెక్కిపోతున్నారు అని ఈ మాటలు వాళ్ళ యొక్క గర్వాన్ని అలాగే వారి యొక్క అహంకారాన్ని వెల్లడి చేస్తున్నాయి. ఈ విధంగా నాటి గ్రామంలో అరాచక పాలన కొనసాగించిన క్రూరాత్ములైన పోలీస్ పటేల్ వ్యవస్థను ఈ కథ ద్వారా చక్కగా అందించారు శ్రీ భాగ్యారెడ్డి వర్మ గారు. వారికి నమస్కరిస్తూ మరొక కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ పద్య సౌరభం.